అంటే కొంతమందికి పడలేదంటే ఆ బల్లికి వాళ్ళకి పడతలేదు. ఇప్పుడు ఈ జగన్ ప్రభుత్వంలోనే బాగా ఇబ్బంది పడ్డాం. ఈ డబ్బులు వేసినా ఉపయోగం లేదు, అసలు రాకపోకలు లేదు, ఒక డెవలపింగ్ లేదు విజయవాడ సిటీకి. తృప్తిగా ఉంటుందన్న ఆలోచన. దాని నిమిత్తంగానే మేము ఎన్నోసార్లు ధర్నాలు చేసాము, అడిగాము, చేయలేదు. నాకైతే పర్లేదు, కానీ చాలామందికి అంటే 100కి 90% పడ్డాయి. 90% అయితే పడ్డాయి. అన్న, రీసెంట్గా ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు చొప్పున అక్టోబర్ 4వ తారీఖున వేశారు కదా చంద్రబాబు నాయుడు గారు. మీకు పడ్డాయా డబ్బులు? పడ్డాయి. ఎంత పడ్డాయి? 15,000 పడ్డాయి. మరి చాలామంది పడలేదని చెప్తున్నారు కదా, మీ అభిప్రాయం ఏంటి దాని మీద? అంటే కొంతమందికి పడలేదంటే ఆ బల్లికి కేసులు ఏమైనా ఉన్నా, చలనీలు ఏమైనా ఉన్నా వాళ్ళకి పడతలేదు. ఎక్కువ వాళ్ళందరికీ పెట్టుకున్న వాళ్ళందరికీ పడ్డాయి, చాలా మందికి పడ్డాయి. అంటే బండికి గవర్నమెంట్ కట్టాల్సిన పన్నులు కానీ, చలానాలు కానీ, కేసులు కానీ ఇవన్నీ కూడా పూర్తి చేయాలన్నారా? కట్టాలి కదా, కడితేనే కదా పడేది. మరి ఇక్కడ చాలామంది ఆటో డ్రైవర్లు కూడా 15,000 ఏం సరిపోద్ది, మా జీవనోపాధి అంతా పోయింది అంటున్నారు కదా, మీరేం చెప్తారు? అంటే మాకు ఫ్రీ బస్సులు తీసేస్తే కొద్దిగా మాకు కిరాయిలు ఉంటాయి కొట్టుకోగలరు. లేడీస్ ఎవరు ఆటో ఎక్కట్లా, ప్రతి ఒక్కళ్ళు ఫ్రీ బస్సు ఎక్కుతున్నారు. లేడీస్ అనేవాళ్ళు ఆటో ఎక్కట్లా. ఫ్రీ బస్సులు తీస్తే ఇంకా బాగుంటుందని మా ఆలోచన. అంటే మరి ఇది మేనిఫెస్టో ఎన్నికల హామీల్లో ఉచిత బస్సు అనేది ఇచ్చారు కదా, అది చాలా ఇంపార్టెంట్ అయిన పథకం. మరి దాన్ని తీయడం కుదరదు అంటున్నారు కదా. దాని ప్రకారం ఆయన చేయాల్సింది ఆయన చేశారు బాబు గారు. ఆయన చేసిన దానికి మేము చేయమని. అంటే ఇదే ఉచిత బస్సు పథకం అనేది తెలంగాణలో పెట్టారు, కర్ణాటకలో పెట్టారు. కానీ అక్కడ ఆటో డ్రైవర్లకు డబ్బులు ఇస్తామన్నారు, కానీ ఇప్పుడు వరకు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. తెలంగాణలో 2 ఏళ్ళు అయిపోయింది, కర్ణాటకలో కూడా 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల దగ్గరికి వచ్చింది. కానీ ఇక్కడ ఏపీలో మీకు హామీ ఇచ్చిన నెల రోజుల్లో నెరవేర్చారు. మరి చంద్రబాబు నాయుడు గారికి మీరేం చెప్తారు? మాకు సంతోషంగానే ఉందండి. ఆయన అనుకున్న ప్రకారం ఓటు అనుకునేవన్నీ చేస్తూ ఉన్నారు. ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు. మాకైతే ఏ బాధ లేదు, ఇబ్బంది లేదు. నెంబర్ 1 కొంతవరకు పర్వాలేదు అంటారు. కొంతమందికి చాలా వరకు పర్వాలేదు. నెంబర్ 1 ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు చెప్పిన చంద్రబాబు నాయుడు గారు వేశారు కదా, మీకు పడ్డాయండి ఆ డబ్బులు? నాకనేది సొంత ఆటో లేదండి. మేము మామూలుగా జీవనాధారం, నేను కారు 2-in-1 ఆటో 2 తోలుకుంటా ఉంటా. ఆటో ఎక్కువ తోలుతా నేను. నా ఆటో మొన్న ఈ మధ్య కొద్దిగా ఇబ్బందిగా ఉండి ఫైనాన్స్ తీసుకెళ్ళిపోయాడు. మా బాబుకి ఫీజు కట్టాల్సి వచ్చి చేశాను. ప్రస్తుతానికైతే 2 ఆటోనే తోలుకుంటున్నా. నేను ఆటో స్టాండ్ ప్రెసిడెంట్ బెంచ్ సర్కిల్లో ఆంజనేయస్వామి మా స్టాండ్. 30 సంవత్సరాలు బట్టి ఆటో స్టాండ్ మాది. దగ్గర నేను 26 సంవత్సరాలు బట్టి ఆటో తోలుతున్నాను. ఇప్పుడు ఈ జగన్ ప్రభుత్వంలోనే బాగా ఇబ్బంది పడ్డాం. ఈ డబ్బులు వేసినా ఉపయోగం లేదు, అసలు రాకపోకలు లేదు, ఒక డెవలపింగ్ లేదు విజయవాడ సిటీకి. సరే చంద్రబాబు గారు వచ్చారు, బాగానే ఉంటుంది, లేక మేము మళ్ళీ గాలి పీల్చుకుంటాము అనుకుంటే ఈయన వచ్చి ఓనర్ కమ్ డ్రైవర్లకు వేసారు. కానీ డబ్బులు అడ్డాటో వేసుకునే డ్రైవర్ అనేవాడు మాకు మాజీ ఒకప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో సురేంద్రబాబు గారి టైంలో మాకు ఆటో డ్రైవర్కి ఒక కార్డు అనేది ఇచ్చారు, గుర్తింపు కార్డు. అలా గుర్తింపు కార్డు ఉన్న వాళ్ళకి డబ్బులు వేయాలి. కానీ అక్కడ ప్రతోడు విజయవాడ సిటీలోకి వచ్చేస్తున్నాడు. ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ ఆటోలు వచ్చి తోలేస్తున్నారు. ఇక్కడ ఏ ఏరియా కూడా ఆ ఏరియాలో తోలుకోవాలి. అన్న, రీసెంట్గా కూటమి ప్రభుత్వం అంటే హామీల్లో లేకపోయినా సరే ఉచిత బస్సు ఇవ్వడం వల్ల ఈ ఆటో డ్రైవర్లకు నష్టం కలుగుతుందని చెప్పి 15,000 రూపాయలు అకౌంట్లో వేశారు కదా రీసెంట్గా 4వ తారీఖున. మీకు పడ్డాయా? పడినాయండి. 15,000 పడినాయి. అట్లాగే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది. సూపర్ 6 సూపర్ హిట్ అన్నట్టుగా చెప్పారు. కాకపోతే అంతకుముందు భూమి ఉన్న వాళ్ళకి రైతు కూలి అని చెప్పని ఇచ్చారు. అట్లాగే కౌలు చేసుకున్న వాళ్ళకి కౌలు కూలి అని చెప్పని ఇచ్చారు. రీసెంట్గా మొన్న సింగనగర్ ఏరియాలో వరదలు వస్తే వరదల్లో ఇంటికాల వాళ్ళకి ఇల్లు మునిగిపోయినందుకు కింద 25,000 రూపాయలు వేశారు. అదే తీరుగా పైన అద్దుకున్న వాళ్ళకి 10,000 రూపాయలు అని చెప్పని వేశారు. అదే రీతిగా వాహన మిత్ర అనేది కూడా 15,000 రూపాయలు వాహన కమ్ డ్రైవర్కి వేశారు. అదే రీతిలో ప్రతి ఒక్క డ్రైవర్కి కూడా ఆటో కమ్ ఓనరే కాకుండా ఆటో డ్రైవర్లు ఓనర్ల దగ్గర డ్రైవర్లుగా ఎంతో కాలం నుంచి 25-30 సంవత్సరాలుగా చేసే డ్రైవర్లు ఉన్నారు. ఆ డ్రైవర్లకు కూడా ఓనర్ కమ్ డ్రైవర్కి 15,000 రూపాయలు వేసినట్టే ప్రతి ఒక్క డ్రైవర్కి కూడా 10,000 రూపాయలు వేస్తే తృప్తిగా ఉంటుందన్న ఆలోచన. దాని నిమిత్తంగానే మేము ఎన్నోసార్లు ధర్నాలు చేసాము, అడిగాము, చేయలేదు. కాకపోతే ఏంటంటే ఫ్రీ బస్ గురించి అయితే మాత్రం ఆటో డ్రైవర్లు పూర్తిగా వ్యతిరేకంతోనే ఉన్నారు. ఎందుకంటే వచ్చిన జనాభా
లేడీస్ 60% ఉంటే 40% జెంట్స్ ఉంటారు. ఆ 40%లో కూడా లేడీస్ బస్సులు ఎక్కితే జెంట్స్ కూడా భార్య ఎటు వెళ్తే భర్త కూడా ఎటు వెళ్తాడు. తనతో పాటు తన పిల్లలు కూడా భార్యతో పాటు తల్లితో పాటు తండ్రులతో పాటు పిల్లలు కూడా వెళ్తారు. ఆటో ఎక్కే పరిస్థితులు లేవు. సరే 20 రూపాయల సర్వీస్ కూడా ఎక్కే పరిస్థితి లేదు. అడిగితే నడుచుకుంటూ వెళ్ళిపోతాం, ఇక్కడే కదా బస్సులో ఫ్రీగా వచ్చాం, కాలు సాగుతే కొద్దిగా అనే పరిస్థితుల్లో వచ్చారు ప్రస్తుతానికి. కనుక ప్రతి ఒక్క డ్రైవర్ కూడా వేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. సార్ రీసెంట్గా ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు వేశారు కదా, మీకు పడ్డాయండి? పని అంటే అంతకుముందు మరి ఎలా ఉండేదండి, ఇప్పుడు ఎలా ఉందండి ఫ్రీ బస్ పెట్టిన తర్వాత? ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఒకటిను ఓలా ఊబర్ వచ్చినాక మా ఆటో డ్రైవర్కి చాలా ఇబ్బంది ఉంది. ఫ్రీ బస్ కంటే దానివల్ల ఎక్కువ ఇబ్బంది ఉందా? దానివల్ల ఎక్కువ బైకులు వాళ్ళ బైకులు దాని తర్వాత సారంగా సందుల్లో గొంతుల్లో కూడా బైకులు వెళ్ళి లేడీస్ని ఎక్కించుకోవడం జరుగుతుంది. అసలు మా ఆటో ఎక్కువలే లేరు. ఈ బస్సుల వల్ల సగం నష్టం. అంటే ఫ్రీ బస్ కంటే ఓలా ర్యాపిడో వీటి వల్ల ఎక్కువ నష్టపోతున్నారు బాగా. మరి అలాగే మా ప్రభుత్వం కూడా స్టేట్ వేడులుగా కుటుంబానికి ఒక 5 లక్షలు బీమా లాంటిది పెడితే ప్రభుత్వం బాగుంటుంది. అంటే ఇక్కడ ఇంతకుముందు ఓలా ర్యాపిడో రాకముందు మీ ఆదాయం ఎంత ఉండదండి, ఇప్పుడు ఎలా ఉందండి? ఇప్పుడు ఇంకా పడిపోయింది. గతంలో కొద్దిగా పర్లా, బస్సులు వదిలేక శాంతం పడిపోయింది. మరి మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏటాకి 15,000 రూపాయలు చెప్పిన బండి మెయింటెనెన్స్కో లేకపోతే మీకు కొంత ఆర్థిక భరోసా కింద ఇచ్చారు కదా, మరి దాని గురించి మీరేం చెప్తారండి? ఇప్పుడు అది ఇచ్చింది ఏదో కొంతలో కొంత బెనిఫిటే. సార్ రీసెంట్గా ఆటో డ్రైవర్లకి కూటమి ప్రభుత్వం తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారు 15,000 వేశారు కదండి, మీకు పడ్డాయండి? అయితే నాకైతే పర్లేదు కానీ చాలామందికి అంటే 100కి 90% పడ్డాయి. 90% అయితే పడ్డాయి. ఏంటి వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అంబరాన్ని అంటే సంబరం చేసుకుంటున్నారు. అంటే దీనివల్ల ఉపయోగం లేదు, 15,000 సరిపోవని చెప్తున్నారు కదా, మీరేం చెప్తారండి దానికి? ఈ ఆటో వాళ్ళకి 50,000 ఇచ్చినా చాలు. ఎందుకని అంటారు? ఎందుకనంటే అది అంతే ఇక ఇప్పుడు వాళ్ళకున్న సమస్యలు ఏదైనా కానీ. అయితే ఈ వాలాలు అమ్ముడుగైతే దూరుకొని ఉంటే మాకు వాళ్ళు ఇవ్వాల్సిన అంత అవసరం లేదని మన అభిప్రాయం. వాలా రాపిడు ఊబరు ఇవన్నీ వచ్చినాయి కదా, కిరాయిలు అనేది మాకు ఉంటుంది. ఇవన్నీ ఏది బైక్ కూడా వస్తుంది కాబట్టి మేము 40-50కి వెళ్ళేది వాడు 15 రూపాయలకే వస్తుంది. మాకు వాళ్ళకి వ్యత్యాసం ఉంది కదా, మరి వ్యత్యాసం ఉన్నప్పుడు వాళ్ళే అయ్యే ఎక్కుతారు కదా. మరి కూటమి ప్రభుత్వం పనితీరు బాగాలేదని చెప్పి చాలా మంది చెప్తున్నారు కదా, మీరేం చెప్తారండి? అయ్యో నేను చెప్పేదేనండి, ఎవరు వాళ్ళు నా ముందుకు తీసుకొచ్చి చెప్తారు వాళ్ళకి ఏం బాగోలేదు ఏం బాగుందో అని నేను చెప్పగలను. అర్థమైందా? కూటమి ప్రభుత్వం బాగానే చేస్తుంది. అన్ని రోడ్లు కానీ సంక్షేమం కానీ ప్రతి ఒక్క దాంట్లో ముందడి చేసి అది ఆలోచించుకొని పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గారు కానీ అలాగనే బీజేపీ నాయకులు మాధవ్ గారు కానీ వీళ్ళంతా కలిసికట్టుగా శుభ్రంగా పని చేస్తూ ఉన్నారు. పథకాలు ఇలా ఇస్తున్నారు కదా, దీనివల్ల రాష్ట్రం అభివృద్ధి కుంటుపడిపోతుందని చెప్పి కొంతమంది చెప్తున్నారు. బీహార్లో కిరణాలు 100 చెప్తారు. సంపదను సృష్టించకుండా ఈ పథకాలు కానీ ఏ ఇచ్చినా ప్రయోజనం లేదు. సంపదను సృష్టించాలి, పరిశ్రమ రావాలి, పరిశ్రమలు వస్తే సంపద పెరిగింది. అలాగనే పిల్లగాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తాయి, రెవెన్యూ వస్తుంటుంది. దాని ద్వారాగా ఎంతైనా సరే మనం సంక్షేమానికి ఇచ్చుకుంటూ ముందుకెళ్ళొచ్చు అని నా అభిప్రాయం.